హోలీ అంటే కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, ఇది మంచిపై చెడు విజయం, భక్తి, ప్రేమ మరియు త్యాగానికి ప్రతీక. మీకు తెలుసా, హోలీ వెనకాల 4 ఆసక్తికరమైన పురాణ గాథలున్నాయని? ఇవి మన సంప్రదాయాలకు ఎంతటి గొప్పతనం ఇస్తాయో చూద్దాం. పురాణ కథల ప్రకారం హోలీ పండుగ మొదటి రోజు హోలికా దహనం జరుపుకుంటాం. దీని వెనుక ప్రహ్లాదుడు మరియు హిరణ్యకశ్యపుడు కథ ఉంటుంది. హిరణ్యకశ్యపుడు ఒక క్రూర రాజు. తనని మాత్రమే పూజించాలని కోరుకునే అతనిని తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావడం వల్ల అతనికి నచ్చలేదు. అతడు ప్రహ్లాదుడిని చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి తన సోదరి హోలిక సహాయంతో ప్రహ్లాదుని నిప్పులో కూర్చోబెట్టాడు. కానీ ప్రహ్లాదుడి భక్తికి భగవంతుడు అండగా నిలిచి హోలికా దహనమై ప్రహ్లాదుడు సజీవంగా బయటపడ్డాడు. ఈ కథ మంచిపై చెడుని ఎప్పుడూ గెలవనివ్వదని నిరూపించింది. ఇక రెండో కథ. కృష్ణుడు చిన్నప్పుడు తన చర్మం ముదురు అని బాధపడేవాడు. అందమైన రాధ తనని ప్రేమిస్తుందా అనుకున్నాడు. ఇప్పటికీ యశోదమ్మ ఒక సలహా ఇచ్చింది, రాధ ముఖానికి రంగులద్దమని. కృష్ణుడు తన తల్లి మాట విని రాధ ముఖానికి రంగులద్దాడు. ఇది సరదాగా సరసంతో సాగిందైనా ఆ రోజు నుంచి రంగుల ఆటగా ప్రారంభమైంది. ఈ ఆటనే హోలీ పండుగ అని కూడా మారింది. మీకు తెలుసా, హోలీ కేవలం ప్రేమ, భక్తికి మాత్రమే కాదు, త్యాగానికి కూడా గుర్తుగా నిలిచింది. కుమారుడు జన్మించటానికి, శివపార్వతుల మధ్య మోహాన్ని కలిగించడానికి కామదేవుడు శివునిపై పుష్పబాణాన్ని ప్రయోగించారు. కానీ ఆగ్రహించిన శివుడు తన తృతీయ నేత్రాన్ని తెరిచి కామదేవుణ్ణి భస్మం చేశారు. అయితే కామదేవుని భార్య అయిన రతీదేవి దేవతలను వేడుకోవడం వల్ల శివుడు కామదేవుడికి ఆత్మరూపంగా తిరిగి ఇచ్చారు. అదే హోలీ పండుగ కూడా చేసుకుంటారు. ఇంకో ఆసక్తికరమైన హోలీ గాథ మళ్ళీ తిరిగి కృష్ణుడితోనే కలిగి ఉంది. కంసుడు పూతన అనే రాక్షసిని చిన్న కృష్ణుణ్ణి చంపటానికని పంపిస్తాడు. ఆమె సుందరి రూపంలో వచ్చి విషంతో కూడిన పాలని శ్రీకృష్ణుడికి పట్టేందుకు ప్రయత్నిస్తుంది. కానీ శ్రీకృష్ణుడు దాన్ని తీసుకోడు, ఆమె ప్రాణాన్ని హరిస్తాడు. దాంతో పూతన తన అసలైన రాక్షస రూపం దాల్చి మరణిస్తుంది. ఈ కథలో కూడా మంచి చెడుపై గెలిచిందన్నదే ప్రదర్శింపజేస్తారు. ఇవే కాదండి, హోలీ వెనకాల రకరకాల కథలు, భావాలు ఉన్నాయి. కానీ ప్రతి కథలో కూడా మంచి చెడుపై విజయం, ప్రేమ, భక్తి మరియు కొత్త జీవితం అనే సందేశాన్ని ఇస్తుంది. ఈ హోలీ పండుగ మీ కుటుంబంలో, స్నేహితుల్లో ఆనందం కలిగి చేయాలని, మీరంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలని, మీరు ఈ కథల్లో ఏది వినిపించింది, ఏ కథను ఉద్దేశించి చేసుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. హ్యాపీ హోలీ!